ఎంతకైనా తెగిస్తా, వెలుగుమట్ల బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి, అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా, భూదాన్ భూములను ఆక్రమించే హక్కు మీకు ఎక్కడిది, రాష్ట్రంలో పేదల భూములను ప్రభుత్వమే కబ్జా చేస్తుంది, వాస్తవాలను రాహుల్ గాంధీ తెలుసుకోవాలి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. సరే, ఏం చేసినా కానీ భూదాన భూములను ఆక్రమించే హక్కు మీకు ఎక్కడిది? మరి ఆక్రమించినప్పుడు, బీఆర్ఎస్ ఆక్రమించినప్పుడు మీరు మాట్లాడాల్సిండే కదా. అప్పుడు కూడా భూదాన్ బోర్డును రద్దు చేసింది ఎవరు? భూదాన్ యజ్ఞ బోర్డు, ఆ బోర్డును రద్దు చేసింది ఎవరు? రద్దు చేసి ఆ భూములను కబ్జా చేసింది ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కబ్జా చేయలేదా? ఎన్ని వందల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి భూదాన్ భూములు. దాని మీద కూడా కవితక్క మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ చేతుల్లో కూడా భూదాన్ భూములు ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడుర్రి, డీటెయిల్స్ తెప్పించుకోరు, ఎవరైనా ఇస్తారు డీటెయిల్స్. హైతనగర్ మండలంలోనే ఉన్నాయి భూదాన్ భూములు. ఆ భూములను కూడా కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాటి గురించి కూడా మాట్లాడరు. ఇప్పటికైనా ఏమంటుంది ఇక్కడ ప్రభుత్వం? ఏమంటుంది? ఎక్కడైతే కూల్చిన చోట భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇల్లు 311 మందికి ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్ల జారీ, నేడు పట్టాల పంపిణీ చేయనున్న బట్టి, పొంగులేటి, తుమ్మల. మరి ఇక్కడ మొత్తం 412 కుటుంబాలు, వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. అయితే సార్, నిజమైన పేదలకు మేము ఇక్కడనే ఇస్తున్నామని చెప్తున్నారు. చెప్పినాక మళ్ళీ కవిత గారు ఎందుకు ఈ ధర్నాలు ఇవన్నీ ఎందుకు? ఎంతకైనా తెగిస్తా, హైదరాబాద్లో నిరాహార దీక్ష కంటిన్యూ, దీక్షలు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తారని మీకు తెలిసే మీరు దీక్ష చేస్తున్నారా? మేము దీక్ష చేసిన మా దీక్ష వల్లనే వాళ్ళు ఇచ్చిరని ఆ క్రెడిట్ కొట్టేయాలనా? సరే, ఏదేమైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, పేదల పక్షాన నిలబడ్డారు, సంతోషమే. కానీ ఈ ప్రజాప్రభుత్వం కూడా పేదల పక్షాన్నే ఉన్నది. ఆల్రెడీ చెప్పి మేము చేస్తాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. ఇస్తున్నారు కాబట్టి ఇంకా పంచాయతీ ఎక్కడిది, లొల్లి ఎక్కడి? అసలైన పేదలని గుర్తించి ఇస్తున్నారు. ఇది చాలు. ఇప్పుడు ఆ డమ్మీలు, దొంగలు వచ్చి అక్రమంగా గుడిచెలేసి అందులేసి మా ఇండ్లు పోతున్నాయి అని చెప్పేసి ఈ కొంతమంది పార్టీకి చెందిన కార్యకర్తలు లొల్లి పెట్టి ఇక్కడి నుంచి వేరే ఊర్ల నుంచి ఖమ్మానికి తీసుకుపోయి కూడా లొల్లి చేపిస్తున్నారు. అంటే అసలు బాధితులు ఎక్కడ? అసలు బాధితులు ఎక్కడ సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే మాకు ఇస్తామని చెప్పిందిగా ప్రభుత్వం, వాళ్ళు సైలెంట్గా ఉంటే వేరే ఊరు నుంచి, సిరిసిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొని ఖమ్మంలో లొల్లి చేపిస్తున్నారు ఈ ప్రతిపక్షాలు. సిగ్గుండాల వాళ్ళకు కొంచెమన్నా. ప్రభుత్వమే ఇస్తా అని చెప్పింది క్లియర్గా. చెప్పినాక మళ్ళీ ఇంకా ఈ లొల్లి. కేటీఆర్ చల్లగా అయిపోయింది. ఏంటంటే ప్రభుత్వం ఇస్తామన్నది కాబట్టి చల్లగా అయిపోయింది. ఇంకో పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని బట్టి ఆదేశం, వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష. అయితే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ప్రైవేట్ భవనాలలో ఉన్నాయి. విపరీతమైన రెంట్లు కడుతున్నారు. ఆ భారం ప్రభుత్వం మీద అధికంగా పడుతున్నది. ఇది ఎప్పటి నుంచి ఈ సంస్కృతి మొదలైందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ బడా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి ఆ ఫ్లోర్లు మొత్తం ప్రభుత్వ ఆఫీసులకు కిరాయికి ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం కట్టుకునే శక్తి ఉన్నా కానీ కట్టుకోకుండా ఎందుకు కిరాయిలకు ఇచ్చారంటే వాళ్లకు ఆదాయం కావాలి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆ బిల్డింగ్ మొత్తం ప్రైవేట్ వ్యక్తి ఏం చేసుకుంటాడు? తీసుకోలేడు కదా. రెంట్ కడతాడో లాస్ట్కి ఎగ్గొడతాడు. కొద్ది రోజులైనాక మళ్ళీ మాకే హక్కులు ఉంటాయని కోర్టుకు పోతాడు. ఈ భయంతో, ఈ లొల్లితో ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫీసులకు రెంట్కి ఇస్తే కాలు మీద కాలు వేసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు. ఖచ్చితంగా ఆటోమేటిక్ నెలనాడు రెంటు అకౌంట్లో పడిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ ఆంధ్ర నాయకుల బిల్డింగ్లలోనే ఈ ప్రభుత్వ ఆఫీసులు నడుస్తున్నాయి. కాబట్టి దీనికి చరమగీతం పాడాలని చెప్పేసి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి గత ప్రభుత్వం కూడా వచ్చింది, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నారు. వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలే. మరి పోది వాళ్ళతో దోస్తాన్ చేసి వాళ్ళతో కాంట్రాక్టులు చేయించుకున్న వాళ్ళు కాబట్టి ఉండని, వాళ్ళకు మనది కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా, పోనీ తినని దోసుగా తినని అని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టారు. వీళ్ళు దోసిన కాడికి వీళ్ళు దోసిరు, వాళ్ళు దోసిన కాడికి వాళ్ళు దోసిరు. తెలంగాణను ఎట్లా అంటే కుక్కలు చింపిన విస్తరాకు చేసిరు. అందుకనే తెలంగాణ ప్రజలు మంచిగా చదువుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కూడా కాదు. అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నది. ఉన్న దాంట్లో ఉన్నది ఏంటంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు తక్కువ, నిరక్షరాస్యులు ఎక్కువ అయిపోయారు తెలంగాణలో. ఎందుకంటే ఈ విద్య కొనలేకపోతున్నారు, ఆర్థికంగా భారం మీద పడి చదివించలేకపోతారు పిల్లల్ని.
అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి, వైద్యం కూడా అందరూ వైద్యం ఫ్రీగా, వైద్యం మంచిగా అన్ని ఫెసిలిటీస్తో వైద్యం చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులలో. దానితో పాటు ఆరోగ్యశ్రీ కూడా దాని లిమిట్ పెంచిండు, ఎందుకంటే ఎక్కడ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని. ఇటువంటి పనులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటువంటి తరుణంలో ఏమవుతుందంటే బర్డెన్ పడతా ఉంటుంది తెలంగాణ మీదనే. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు అట్లే అప్పచెప్పారు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక కూడా అట్లనే చేస్తే ఎట్లా అని చెప్పేసి కొత్త భవనాలను నిర్మించుకురు అనుకో, ఆ పైసలు పెట్టే బదులు కొత్త భవనాలు వస్తాయి, ఆ రెంట్లు మిగిలిపోతాయి కదా. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేయలేము మరి గత ప్రభుత్వం? ఇప్పుడు ఎందుకు చేస్తుందంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నది, తెలంగాణ బాగుపడాలి ఒక విజన్తో పనిచేస్తున్నది. కాబట్టి ఈ రకంగా నడుస్తున్నది, నడిపియాలి.